యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఘనత, యేసువా మహిమ. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఘనత, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా విశ్వవిభుడైన క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజున తల్లి తిరుసభతో కలిసి మనందరము కూడా యేసు ప్రభువు మానవాళికి రాజు అంటే ఆయన రాచరికము మనము అనుకునే రాచరికము కాదు. మనము అనుకునే విధముగా ఆయన రాజ్యము ఉండదు. ఆయన రాజ్యములో భూలోకానికి చెందిన రాజ్యమునకు ఆయన రాజ్యమునకు చాలా విపరీతమైన తేడా ఉంటుంది అన్న విషయాలను కొద్ది సమయం మనము జ్ఞానం చేసుకుందాం. క్రీస్తు శకం 2వ శతాబ్దములో పేతురు గారి యొక్క శిష్యులలో, పేతురు గారి తరువాత తరము వారిలో పునీత పోలీకార్పు గారు ఒక పీఠాధిపతి. ఆయన తన విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని తాను తన ప్రజలందరికీ కూడా ఎప్పుడూ బోధిస్తూ ఉండేవాడు. దేవునితో సఖ్యత, దేవునితో సమాధానం, దేవునితో ఐక్యత, క్రీస్తు ప్రభుతో ఎప్పుడు సత్సంబంధాలు కలిగి జీవించాలని ఆయన మేత్రానులుగా తన మేత్రాసనములో బోధించేవారు. ఆ యొక్క సమయములో హింసలు అధికమైనప్పుడు, క్రైస్తవత్వాన్ని నాశనము చేయాలి అనుకున్నప్పుడు ఈ పీఠాధిపతిని కొందరు బంధించి, నువ్వు యేసు ప్రభువుకు నా దేవుడు కాదు, ఆయన నా రక్షకుడు కాదు అని నువ్వు చెప్పాలి, లేకపోతే నిన్ను చంపివేస్తాము అని ఆయన అడిగారు. అప్పుడు ఆయన అంటూ ఉన్న ఒక మాట, సరే మీరు అంటూ ఉన్నారు కదా, యేసు ప్రభువు నా రక్షకుడు కాదు, యేసు నా రాజు కాదు, యేసు నా ప్రభువు కాదు, అసలు ఆయన అన్నీ నన్ను చెప్పమంటూ ఉన్నారు కదా, నేను చెప్పకపోతే నన్నేమి చేస్తారు? మహా అయితే చంపుతారు, అది కూడా హింసించి చంపుతారు, అది మహా 10 నిమిషాలు లేక అరగంట, అంతకు మించి నన్నేమీ చెయ్యలేరు కదా అని ఆయన సమాధానమిచ్చి ఇంకొక మాట అన్నారట, ఇదిగో మీరందరూ ఆయనను విశ్వసించుటలేదు, మీరు నిత్య నరకాగ్నికి వెళ్ళే అవకాశం ఉన్నది, కావున మీరు ఇప్పుడే మారు మనస్సు పొందాలి, యేసు ప్రభువుని రాజుగా, రక్షకుడిగా, మనలను నడిపించే నాయకుడిగా మనము ఆయనను మన జీవితాలకు తీసుకోవాలి అని ఆయన చెప్పినప్పుడు వారు ఆయనను చంపివేయటానికి ప్రయత్నించారు. ఆయన అంటుంది ఇంకొక మాట, ఇప్పుడు నా వయసు 80 సంవత్సరాలు, గత 80 సంవత్సరాలుగా నేను విశ్వసించిన, నేను నమ్మిన యేసు రాజు నుండి నాకు ఎలాంటి సమస్య రాలేదు. ఆయనను ఎప్పుడు దీవించాడు. మరి 80 సంవత్సరాలు నన్ను దీవించి, నన్ను రక్షించి, నాతో ఉండి నన్ను కాపాడిన ఆయన నేను నమ్మాలా? 30 నిమిషాలు హింసించి మిమ్మల్ని నేను నమ్మాలా అని అడిగారు. మరి ఇక్కడ చేరిన మనందరం మన వయస్సును బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన తల్లిదండ్రులు మనకిచ్చినటువంటి ఆ యొక్క నమ్మకమును బట్టి మనము నడుస్తూ ఉన్నాము కదా. మరి మన విశ్వాసం ఎంత?
కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యల సుడిగుండాల్లో ఉన్నప్పుడు ప్రభువుని నీవు నమ్ముతున్నావా? అదే అంటారు కదా, భార్య యొక్క నమ్మకం లేక భర్త మీద భార్యకు ఉండే నమ్మకం ఎప్పుడు బయటపడిద్ది? భర్త యొక్క కష్టాలలో లేక భర్త యొక్క అనారోగ్యములో. అలాగనే మన విశ్వాసము కూడా, మన యొక్క దేవుని మీద మనకున్నటువంటి నమ్మకము కూడా ఎప్పుడు బయటపడుతుంది? సంతోషంగా ఉన్నప్పుడు కాదు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు, అనారోగ్యముగా ఉన్నప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, దేవుని మీద భారమును విడవకుండా నేను నమ్మినా, నేను విశ్వసించిన క్రీస్తు ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నాకు రక్షకుడుగా ఉన్నాడు, నన్ను ఆయన ఎప్పుడూ కూడా వదిలివేయడు అన్న నమ్మకము కలిగి జీవించాలని వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈనాటి సువార్తలో పిలాతు ప్రభువుని అడిగిన ప్రశ్న, నీవు రాజువా? నీవు రాజువా? రాజు అనగానే మన పేర్లకు ముందు కొంతమందికి రాజులు ఉంటారు. హృదయరాజు, క్రీస్తు రాజు, పలానా రాజు, లూద్దు రాజు, తంబీ రాజు, అందరు రాజులమే. మరి ఆ రాజు మనస్తత్వాన్ని ఈ రాజును కలిగి ఉన్నామా? క్రీస్తు రాజును పోలి, క్రీస్తు రాజు వలె నడిచేవారిగా ఉన్నామా? బైబిల్ మొత్తం, ముఖ్యంగా నూతన నిబంధనలో మత్తయి సువార్త నుండి దర్శన గ్రంథము వరకు క్రీస్తు ప్రభువు రాజు అని చాలా వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మత్తయి సువార్తలోను లేక లూకా సువార్తలో మనము గమనిస్తే, మనము ఆయన చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయములో గాబ్రియేలు సన్మనస్కుడు మరియ తల్లితో చెప్పినప్పుడు ఆ 33వ వచనము ఎక్కడో ఒక వాక్యం ఉంటుంది. ఆయన అప్పుడే, ఆయన పుట్టక ముందే ఆయన రాజు అని గాబ్రియేలు దూత తెలియజేస్తూ ఉంది. ఆయన రాజు, ఆయన రాజు అని తెలియజేస్తూ ఉంది. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. రాజ్యము అనగానే రాజ్యానికి ఒక రాజు ఉండాలి. మరి క్రీస్తు రాజు యొక్క సైన్యమైన క్రైస్తవులమైన మనం, ఆయన యొక్క పాలనలో జీవించే మనం, ఆయనతో నడిచే మనం అంటే నడుస్తున్నామని చెప్పుకుంటున్నాం కానీ నడవటం లేదు. గురువులు, కన్యాస్త్రీలు అందరితో సహా నడుస్తున్నాం, పేర్లు పెట్టుకున్నాం, జ్ఞానస్థానం పొందాం, సప్రసాదం తీసుకున్నాం, భద్రమైన అభ్యంగం తీసుకున్నాం, అపసంకీర్తనం చేస్తున్నాం అవకాశాన్ని బట్టి. ఇవన్నీ చెప్తాం. నిజముగా క్రీస్తుని అనుసరించే వాని యొక్క లక్షణాలు, క్రీస్తు లాంటి లక్షణాలు నీలో నాలో ఉన్నాయా? అందుకే క్రైస్తవత్వం అనేది మతము కాదు. క్రైస్తవత్వం అనేది క్రీస్తుని అనుసరించుట, అంటే ఆయన పోలి, ఆయన వలె, ఆయనలాగా జీవించుట. అది క్రైస్తవుని యొక్క లక్షణం. మనం గుడికొస్తే పునీతులం, గుడి బయటికి వెళితే మళ్ళీ మనం కొన్ని విషయాలు మనం ఓపెన్గా మాట్లాడుకుంటే కడుపు కోసుకుంటే ఎక్కడ పడిద్దమ్మా? కాళ్ళ మీద పడింది. అలాగనే ఉంటాయి కొన్ని మాటలు. మా ఫాదర్ గారు పీఠం ఎక్కితే అసలు దేవుడే, పీఠం దిగితే బయటికి వస్తే ఆయన చేసే వ్యవహారాలు, చెప్పే మాటలు, ఆయన జీవించే విధానం అన్నీ కూడా పరమ వృధా అని చెప్పుకునే వాళ్ళం కూడా ఉన్నాం. ఆయన ఇక్కడ నిలబడ్డాడంటే అసలకే ఆయన ఒక్కొక్క వాక్యం చెబుతూ ఉంటేనండి మనం చాలా చెబుతాం.
కానీ ఆయనే కిందకు వస్తే ఆయనకు మించిన రౌడీ లేడు, ఆయనకు మించిన దోపిడీదారుడు లేడు. డబ్బులు అది ఇది తీసుకురండి అంటాడే. కానీ నా గురించి కాదు, కొంతమంది నా గురించి కూడా అనుకునే వాళ్ళు ఉండవచ్చు, తప్పులేదు అందులో. ఈ రోజున నీవు అందుకే ఆయన పుట్టక ముందు ఆయన రాజు అని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. రెండవది ఏమిటి? అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనములో ముగ్గురు జ్ఞానులు ఏమంటూ ఉన్నారు? ఆ యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? యూదుల రాజ్యమునకు ఇదిగో ఈ యొక్క రాజ్యానికి రాజుగా దేవుని చేత పంపబడిన ఆ చిన్నారి బాలుడు ఎక్కడా అని ఆనాడే యేసు ప్రభు పుట్టిన రోజుననే ముగ్గురు జ్ఞానులు హేరోదు రాజును ప్రశ్నించిన విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఆయన లూకాసు సువార్త 19వ అధ్యాయములో 38వ వచనములో జనులేమంచి ఉన్నారు? యెరూషలేమునకు ప్రవేశిస్తూ ఉన్నారు. విజయ ప్రవేశము చేసే సమయములో ప్రభు పేరిట వచ్చువాడు రాజు, దేవుని పేరిట వచ్చు రాజు అయిన క్రీస్తు ప్రభువు స్తుతింపబడునుగాక అన్న మాటలను అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అనగా క్రీస్తు ప్రభువు రాజు. ఈనాటి సువార్తలో 33వ వచనములో మొదటిసారిగా అడుగుతూ ఉన్నాడు పిలాతు, నీవు యూదుల రాజువా? తర్వాత అదే అధ్యాయములో 36వ వచనం, నా రాజ్యము. అదిగో రాజ్యము అనగానే రాజు ఉండాలి, అంటే నేను రాజుని అని ఆయన చెబుతూ ఉన్నారు. మూడవదిగా అదే అధ్యాయములో చివరి వచనం 37వ వచనం మళ్ళీ అడుగుతూ ఉన్నారు, నీవు రాజువా? పిలాతు కూడా గుర్తించలేకపోతూ ఉన్నాడు. దానికి ప్రభు ఇస్తున్న సమాధానం, నేను రాజునే, కానీ నా రాజ్యము. తర్వాత వచ్చిన నేను రాజునని నీవే చెప్పుచున్నావు. అదండి సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చిన రాజును నేను. అదే ఏమంటూ ఉన్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభువు నుడివిన మాట, నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చిన రాజును. కావున సత్య సంబంధీకులందరూ నా వారసులు. అనగా ఆయన వారసులమైన నీవు నేను సత్య సంబంధీకులుగా ఉన్నామా? సత్యమునకు సాక్ష్యం ఇచ్చేవారిగా, సత్యములో జీవించేవారిగా. అందుకే భారతదేశానికి ఒక నానుడి ఉంది, సత్యమేవా జయతే. అది భారతదేశం యొక్క నానుడి. నువ్వు రూపాయి బిళ్ళ మీద చూసుకో, 100 రూపాయల నోటు మీద చూడు, లేక అశోక చక్రం మీద చూడు, ఎక్కడ చూసినా సత్యమేవా. చివరికి గెలిచేది ఏమిటి? సత్యమే. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని మాట్లాడినా చివరికి నిలిచేది సత్యమే. కష్టాలు రాని, బాధలు రాని, కడగండ్లు రాని, చివరకు నిలిచేది సత్యమే. మధ్యలో కొంతమంది నిలుస్తామో అని, చివరకు నిలిచేది సత్యమే. సత్యము అనగా క్రీస్తు, క్రీస్తు అనగా రాజు, క్రీస్తు రాజుతో నడిచేవాడు సత్యమునకు నిలబడాలి. మేము కాళ్ళ మీద నిలబడతాము, కానీ మాట మీద, సత్యం మీద నిలబడటం మాకు తెలియదండి. ప్రస్తుత రోజుల్లో సమాజంలో గమనిస్తే ఎక్కడ ఫ్రీగా ఏమి దొరుకుతుందా అక్కడ మనం ఆ వేషం వేసుకుని నిలబడతాం కదా. ఉదాహరణకి పోయిన ఆదివారం పక్షికి వెళ్ళకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. కొంతమంది అనుకుంటారు, ఆదివారం ముఖ్యమా, పరీక్ష ముఖ్యమా ఫాదర్ గారికి అనుకున్న వాళ్ళు ఉన్నారు. గ్యారంటీ.
ఫాదర్ గారు సంఘాన్ని వదిలేసి పరీక్షకి వెళ్ళిపోయాడు. ఆయనకి ఈ వయసులో 47 సంవత్సరాల వయసులో పరీక్ష రాయటం అవసరమా? ఆయన గురువయ్యాడు, ప్యారిస్ ప్రీస్ట్ అయ్యాడు, అన్ని చదువుకున్నాడు. ఇంకా చదువు అవసరమా? అవసరమా అంటే సమాధానం ఎవరిష్టం వాళ్ళకి. కావున ఒక్కసారి ఆలోచిద్దాం, ఆయన దేనికి నిలబడాలి, దేనికి నిలబడుతూ ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, గురువుగా, కన్యాశ్రీగా, సామాన్య గృహస్థులుగా మనందరం దేనికి నిలబడుతూ ఉన్నాం, దేని మీద ఆధారపడుతూ ఉన్నాం? క్రీస్తు ప్రభు యొక్క శిష్యులమని చెప్పుకునే నీవు క్రీస్తు లక్షణాలు నీలో ఉన్నాయా? ఏమిటి క్రీస్తు లక్షణాలు? మత్తయి సువార్త 5వ అధ్యాయములో ప్రభు ఏమంటూ ఉన్నారు? ఆ యొక్క అష్టభాగ్యాలు క్రీస్తు లక్షణాలుగా మనకు ఆయన ఇస్తూ ఉన్నారు. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు. చూడండి, దీనాత్ములు, దీన మనస్తత్వం అంటే లాంగ్ ఫేస్ వేసుకొని, అలాగుంటే వాడు మంచోడు. అదే అంటారు కదా, నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది. దీనముగా యాక్షన్ చేసే వాళ్ళంటే మనకు భలే ఇష్టం. నటించడంలో మిగతా ఆస్కార్ అవార్డులు మన సంఘంలో నాతో పాటు అందరికీ వచ్చు. రెండవది ఏమిటమ్మా? శోకార్తులు ధన్యులు, ఓదార్చబడదు. శోకము అనగా దేనికి శోకము? నీతి నిమిత్తం నిలబడినప్పుడు నీకు వచ్చే శోకం, నీ సత్యములకు నిలబడి వచ్చినప్పుడు నీకు వచ్చే కష్టములో వచ్చే కన్నీరు నీకు శోకమైతే అది దేవుని చేత నీవు దీవించబడే శోకము. దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా మార్చే శోకము నీలో ఉందా? అంతేకాని నటించే శోకం కాదు. మా అమ్మ అడిగిన బంగారం ఇలేదండి. మొన్నటి పేపర్లోను మీరు చూస్తే తల్లిదండ్రులంట వారి దగ్గర 30 తులాల బంగారం కూతురికి ఇచ్చి 2 సంవత్సరాలు ఎక్కడో పని చేసుకోవటానికి వెళ్ళారట. పాపం పని చేసుకొని అయిపోయిన 2 సంవత్సరాలు తిరిగి వచ్చారు. కూతురి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి మేము ఇచ్చిన బంగారం అంటే, ఆ పిల్ల ఎప్పుడు ఇచ్చారని అడుగుతుంది. చివరికి వాళ్ళు కోర్టులో కేసేసి పోలీసులు తీసుకొచ్చి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి శోధించి ఇవ్వాల్సి వచ్చి. ఒకటే కూతురు, కొడుకులు లేరు, మిగిలింది ఆ అమ్మాయికేగా. ఇవ్వటానికే నొప్పి. ఈ రోజుల్లో అప్పిచ్చినోడు చెడ్డోడు, తీసుకున్నోడు మంచోడు. ఇచ్చేటప్పుడు, సార్ మీ డబ్బులు ఎక్కడికి పోతాయి సార్? ఇప్పుడు నేనే కదా మోసపోయింది 1 సంవత్సరం లాస్ట్ ఇయర్ ఈ గుడి పునర్నిర్మాణంలో ఒక ఆయన వచ్చి పనిచేస్తూ, ఫాదర్ మీకు మించిన వాళ్ళు లేడు అని పొగిడాడు. మనమే చెట్టు ఎక్కేసాం, మనకు చెట్టు. వాడే పెట్టిన కాడికి పెట్టేసి వెళ్ళిపోయాడు. చెబుతున్నా, అలాంటి వాడిని మనం నమ్ముతాం. నిజాయితీగా నిక్కచ్చిగా ఉండేవాడిని నమ్మం. మన ముందు అసలుకి ఏమంటారు, అసలు రంగుల ప్రపంచాన్ని చూపెడతారు. ఆడపిల్లలు కూడా వాడిని నమ్ముతారు. ఈ మధ్య టిక్ టాక్ లో ఒకటి వస్తుంది. ఒక ముసలాయన సైకిల్ మీద వెళ్తూ ఇద్దరు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటూ ఉంటుంటే, ఈ అమ్మాయిలందరూ ఇలాంటి వాడికే పడతారు, ఈ అమ్మాయిలందరూ ఇలాంటి వాడికే పడతారని ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోతాడు ఆ ముసలాయన. కారణం, వాళ్ళకి ఆ సమయంలో ఆ రంగుల ప్రపంచమే. అమ్మా నాన్న కనపడరు, ఇంట్లో వాళ్ళు కనపడరు, కష్టాలు కనపడవు. మా అమ్మ అన్నం పెట్టడం, మా అమ్మ నాకు బట్టలు కొనియటం, ఈయన కొనిస్తున్నాడు. మరి పుట్టి పెంచి అని చేసింది ఎవరో? అలాగనే క్రీస్తు రాజును అనుసరించాలి అంటే నీవు దీనత్వము కలిగి ఉండాలి, శోకాలలో నిలబడి ఉండాలి. మూడవది వినమ్రత. శంకరదాదా MBBS లో వినమ్రత కదా ఉంది కదా. అన్నయ్య వినమ్రత ఇలాగ రావాలంట. మనం యాక్షన్ వినమ్రత అంటే హృదయము నుండి రావాలి. ఆ వినమ్రత బయట నుండి కాదు.
హృదయము నుండి రావాలి. 4వది ఏమిటి? నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, సంతృప్తి పరుదురు. నీతి కోసం అలమటించాల్సి వచ్చిన, అది అంటారు కదా, సింహము ఆకలైన గడ్డి తింది కానీ వేటాడే మనం వచ్చేలేదు. ఆ టైంలో ఆ సమయానికి ఎవడు పెడతాడా అని ఎదురు చూస్తాం. ఏ భోజనమైనా పర్వాలేదు, కడుపు నిండాలంతే. అంతేకాని నిలబడదాం, నీతి కోసం, న్యాయం కోసం, సమాధానం కోసం నిలబడదామనే మనస్తత్వం క్రీస్తు అనుచరులమైన మనందరికీ ఉందా? తర్వాత వచనం ఏమిటమ్మా? అమ్మా, దయామయులు ధన్యులు. నా పేరు దయ, నాకు లేనిదే అది ఈ రోజుల్లో. అందరం అదే కదా, నా పేరు దయ, నాకు లేనిదే దయ. నా చుట్టూ 24 గంటలు వైఫైగా తిరిగేది వేరేది, దయ మాత్రం తిరగదు. దయ మాత్రం తిరగదు. దయామయులు ధన్యులు, దయను పొందుతారు. దయ, కనికరము అలాంటివి అమ్మా ఈ రోజుల్లో చూస్తారు. ఫాదర్, ఈ రోజుల్లో దయా కనికరంగా ఉంటే మళ్ళీ ముంచేస్తున్నారు ఫాదర్. ఎలాగొనమంటారు ఫాదర్? ఎవరు నమ్మాలి ఫాదర్? ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. రోజులు అలాగున్నాయి ఫాదర్ అని చెప్తూ ఉంటాం. అయినా కానీ క్రీస్తు కోసం దయ కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, వినమ్రత కలిగి ఉండుతూ ఉన్నామా? ఇక తర్వాతదమ్మా, నిర్మలమైన హృదయులు ధన్యులు. దేవుని దర్శనం నిర్మలముగా, ఆత్మయందు నిర్మలముగా అనగా అమలము లేనిదిగా. అమలము అంటే పాపము, కళంకము లేనిదిగా ఉండుట. అమలమైనది, నిష్కళంకముగా ఉండుట. నా ఆలోచనలో నిష్కళంకత అంటే, ఉదాహరణకు నేను ఇక్కడ నిలబడ్డాను, మాట్లాడుతూ ఉన్నాను. నా మనస్సులో, నా హృదయములో ఎప్పుడూ దుష్ట ఆలోచన లేకుండా నిర్మలమైన ఆలోచన. అంటే నా చూపుతో స్త్రీలను, నా కంటితో స్త్రీలను చూసే విధం. ముఖ్యంగా ఈ రోజుల్లో అదే ఎక్కువ పాపం. అయితే కనపడదు కదా, మనసులో ఏమనుకుంటున్నావు ఎవరికి తెలీదు. నీ చూపు, నీ మాటలో నిర్మలత్వం, నీ చూపులో నిర్మలత్వం, నీ యొక్క నడకలో నిర్మలత్వం ఉన్నదా? అది ప్రభువుకి చెందిన బిడ్డలు అడుగుతున్నది. క్రీస్తు రాజు యొక్క బిడ్డలు ఎలాగా? క్రీస్తు ఏ విధముగానైతే నిర్మలముగా జీవించాడో, క్రీస్తు ఏ విధముగా దయ కలిగి జీవించాడో, క్రీస్తు ఏ విధముగా నీతి కోసము జీవించాడో, క్రీస్తు ఏ విధముగానైతే శోకములో కూడా తండ్రిని విడవకుండా జీవించాడో, మనము ఆ విధముగా జీవించాలి. ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా ఇది నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగాలి అని ఆయన అడిగినప్పుడు మనం కూడా, ప్రభు ఈ లోకం ఇచ్చే చిత్తము నాకు వద్దయ్యా, నీ చిత్తము ఆ జీవితంలో జరగాలి. కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఎదురైనా వదలని జీవితం నాకు దయచేయి, నాకు దయచేయి. అగస్టీని గారి తల్లి 33.5 సంవత్సరాలు లేక 34-35 సంవత్సరాలు తన కొడుకు కోసం ప్రార్థన చేస్తూనే ఉంది, వాడు మారు మనసు పొందాలని. మరి అగస్టీని గారు ఒక పునీతుడిగా, ఒక పీఠాధిపతిగా, ఆఫ్రికా దేశంలో హిప్పో నగరంలో పీఠాధిపతిగా ఆయన అయ్యాడు. తర్వాత ఆ తల్లి అంటూ ఉంది ఒక మాట మరణించే సమయంలో, అయ్యా ఈ శరీరాన్ని ఎక్కడైనా పారవే, భూస్థాపించే, నాకు పర్వాలేదు, కానీ నీవు పీఠము ఎక్కినప్పుడు ఈ తల్లిని గుర్తించి నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి, అది చాలు అంటూ ఉన్నది. తన కుమారుడి కోసం కన్నీటితో ప్రార్థించిన తల్లి, తన భర్త కోసం కన్నీటితో ప్రార్థించిన తల్లి మోనికమ్మ గారు. ఆమె వలె నీతి కోసం దాటని జీవితం. ఈ రోజు ఫాదర్ గారు పూజ పెట్టడం లేదు అనగానే ఏ పాస్టర్ గారి గుడికి వెళ్ళాలని ఆలోచించే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. కావున తర్వాత వచనం ఏమిటమ్మా? శాంతి స్థాపకులు ధన్యులు, దేవుని కుమారులనబడుదురు. శాంతి స్థాపకులు ధన్యులు. కావున శాంతి కోసం నిలబడే వారిగా నీవు నేను ఉన్నామా? క్రీస్తు రాజు ఆయన అంటున్నా, నేను ఇచ్చే శాంతి ఈ లోక సంబంధమైన శాంతి కాదు, నేను నిప్పుని వేయటానికి వచ్చాను, అగ్నిని వేయటానికి వచ్చాను. ఏమిటి?
నన్ను అనుసరించాలి అంటే నీవు నా వలె జీవించాలి. నా వలె జీవించాలంటే ఈ లోకము వలె కాదు. నా వలె జీవించాలని నీకు కష్టాలు బాధలు వస్తాయి. శాంతి కోసం నిలబడాలి, సమాధానం కోసం నిలబడాలి అని అడుగుతున్నా. చివరిగా ధర్మాత్ములు ధన్యులు, ఆ హింసితులు ధన్యులు. ఆ ధర్మము నిమిత్తం హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. ధర్మము కోసం అంతే అంటారు కదా, ధర్మమేవ జయతే, సత్యమేవ జయతే. ధర్మము కూడా నిలిచేది, చివరికి నిలిచేది ధర్మమే, చివరికి నిలిచేది సత్యమే. కావున ధర్మము కోసం అనగా, ధర్మము అంటే ఏమిటి? మంచికి చెడుకు మధ్యలో నిలబడి మంచి వైపు నిలబడటం, నీతి వైపు నిలబడటం, న్యాయము వైపు నిలబడటం. లేదండి, వాడు 1000 రూపాయలు ఎగస్ట్రా ఇస్తానన్నాడు, వాడి వైపే నేను సాక్ష్యం చెబుతాను. ఈ రోజుల్లో మాట మార్చే వాళ్ళు ఎంతమంది లేము, కుటుంబాలను నాశనం చేసే వాళ్ళు ఎంతమంది లేము. నీ కొడుకు తప్పు చేసినప్పుడు ధైర్యంగా, ఎస్ నా కొడుకు తప్పు చేశాడు, ఇక్కడి నుంచి చేయనీయకుండా ఉంచుతానని. లేదండి, మా వాడు చేయలేదండి, వాళ్ళు ఊరికనే మా అబ్బాయి మీద నెపాలు వేస్తున్నారండి. అమ్మా, చూసిన వాళ్ళు చెబుతున్నారు, సీసీటీవీలో కనపడిందమ్మా అంటే అవన్నీ మీరు మార్ఫింగ్ చేశారు, మార్ఫింగ్ చేసేసారు. మార్ఫింగ్, ఈయన పెద్ద హీరో ముఖం, ఆయన మార్ఫింగ్ చేయాలి. ఇంకా మనం ఇంకా అక్కడక్కడ ఇంకేం లేదు. తప్పు చేసినప్పుడు నీ కొడుకైనా, కూతురైనా, భర్త అయినా, భార్య అయినా తప్పు చేశాం, ఇలా చేయకూడదంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? వెనకేసుకొచ్చే వాళ్ళమే. అదే ఫాదర్ గారు తెలుసో తెలియక ఒక చేశాడంటే చాలు, ట్రాన్స్ఫర్ వచ్చిందాక వదిలేయం. ఆ ఫాదర్ గారికి ట్రాన్స్ఫర్ ఇప్పిస్తాననే వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక సబ్స్టేషన్లో వాళ్ళలో ఏం జరిగింది, సంఘంలో ఫాదర్ గారికి ట్రాన్స్ఫర్ ఇప్పిస్తాను చూడండి, వచ్చేవారానికి అలాగే ఒక ఆవిడ. నాకు తెలియదు వాళ్ళు ఏం చేసుకున్నారు, నాకు సంబంధమే లేదు. ఫాదర్ గారికి ట్రాన్స్ఫర్ ఇప్పించిందంట ఆవిడ. మరి నేనే అక్కడికి వెళ్ళాలి? నేను సరేనమ్మా, మంచిది, ఇప్పటికే 3 సంవత్సరాలు అయింది, నాకు తొందరగా పంపించేయమ్మా, మళ్ళీ ఎక్కువ ఉన్న కాడి నుంచి మళ్ళీ చాలా బయటకు వస్తుంటాయి, ఇప్పుడు వెళ్ళిపోయావు అనుకో, మా ఫాదర్ గారు మంచోడని అందరు నా పేరు పెట్టుకుంటారు, గుర్తుంచుకుంటారు, ఇంకా ఎక్కువ ఉన్నా కానీ మళ్ళీ ప్రాబ్లం, తొందరగా పంపించే తల్లి, నీకు ఎవరు తెలుసో వాళ్ళకి ఫోన్లు చేశాను. అడిగితే తప్పు, అడగకపోతే మంచోడు. అమ్మా ఇది ఎందుకన్నా అడిగితే తప్పు, ఎందుకులేమ్మా అంటే మర్యాదగా వాళ్ళు ఏం చేసినా కళ్ళు మూసుకుని వెళ్ళామనుకో, పిల్లి పాలు తాగుతున్నా తోలకూడదు మనం. తాగనీయండి, తాగనీయండి, ఆ పాలు మనయ్యే కదా అని ఆలోచించాం. ఆల్రెడీ మూతి పెట్టింది కదండి అంటావే కానీ, సరేలే మిగిలిన దాన్నైనా వేరే దానికో ఉపయోగపడతాను అనుకో. అలాంటి స్థితిలో ఈ రోజుల్లో జీవిస్తూ ఉన్నాం మనం. ప్రస్తుత రోజుల్లో అమ్మ మీ అబ్బాయి ఏదన్నా వాడు ఒక తప్పే కదండి, ఏదో చూస్తున్నాడు పాండి. ఎగ్జామ్స్ లో కాపీ కొట్టి ఆపామనుకో, వాడిని చంపేస్తున్నారు ఈ రోజుల్లో. విజిలేటర్న్నాయి, కాపీ కొట్టినా చూస్తూ ఉండాలా, వాడు ఏం చేసినా చూస్తూ ఉండాలి. ఇంకా చదువులేందుకు? ఈ క్రీస్తు అనుచరులమైన నీవు నేను ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? సత్యమునకు, న్యాయమునకు, నీతికి, ధర్మానికి, అన్నిటికీ నిలబడగలగాలి. అదే క్రీస్తు మనకు నేర్పిస్తున్నది. ఆయన ఎందుకు ఆ సింహాసనం మీద ఉన్నాడు? మామూలు రాజులు ఏ సింహాసనం మీద ఉంటారు? పెద్ద సింహాసనం, అదిగో ఫాదర్ గారి చైర్, అలాంటి పెద్ద పెద్ద చైర్ల మీద, బంగారు పూతతో చేసిన చైర్ల మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని, మంచి బట్టలు వేసుకొని, ఇలాంటి రంగురంగుల బట్టలు వేసుకొని పాలిస్తూ ఉంటాడు. ఈ రాజు భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ నిన్ను నన్ను పాలిస్తూ ఉన్నాడు. అయ్యా నాకంటూ ఏమీ లేదు అని పాట పాడు. నాకంటూ ఈలో ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీదే, మళ్ళీ ఇవ్వమంటే ఎలాగిస్తా? నాదంటూ ఈ లోకాలు ఏమీ లేదని పాట పాడతా. అమ్మా ఒకవేళ ఏదైనా ఉంటే నీదేనని చెబుతా. అయితే దేవుని కొద్దిగా ఇయ్య అనగానే, అయ్యయ్యో నా మనవడు, ముని మనవడు రాబోతున్నా, నాకు నీకు తెలియదు కొడుకో, వాడికి కూడా బ్యాంకులో పెట్టారు. ఏదోలే ఫాదర్ గారు ఏదో చేస్తున్నారు, ఇద్దామని. కానీ ఫాదర్ గారా ఒక 50 రూపాయలు ఇస్తాలేండి,
నెలకొచ్చేదేమో శాలరీ 1,500,000, ఇచ్చేది 50 రూపాయలు. నిన్న ఒక ఫాదర్ వచ్చారు మా దగ్గర, మా కజిన్ హైదరాబాద్లో విచారణ గురువులు. ఆయన ఒక మాట చెప్పారు, ఫాదర్ బెస్ట్ థింగ్ ఏందో తెలుసా, ధనవంతుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు ఫాదర్. బెస్ట్ థింగ్ నార్మల్ మధ్య తరగతి కుటుంబీకులే దేవునికి ఎక్కువగా ఇస్తారు. ఇది నిజం. సారీ ఎవరైనా ఇక్కడ మన వాళ్ళు ఎవరు లేరులే, పర్వాలేదు, ధనవంతులు ఎవరు లేరు ఇక్కడ, అందరం ఒకే స్థాయిలో ఉన్నవాళ్ళం. మేబీ ఇంకొక జనరేషన్ ధనవంతులు అవుతావేమో, అది తెలియదు, మన కాకపోయినా మన బిడ్డలు. కానీ ఏదైనా 4 జనరేషన్లేనండి. మీ తాతగారు కష్టపడ్డారు, మీ నాన్నగారు బాగా కష్టపడ్డారు, నీవు ఒక మోస్తరుగా కష్టపడ్డావు, నీ కొడుకు కష్టం లేదు, నీ మనవడు మళ్ళీ అడుక్కునేవాడు అవుతాడు 5వ తరం, వాడి కొడుకు మళ్ళీ కష్టపడతాడు, వాడి కొడుకు, అదే ప్రతి 5 తరాలకి మారాల్సిందే. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు కష్టపడ్డారు, ఇందిరాగాంధీ బాగా కష్టపడ్డారు, రాజీవ్ గాంధీ ఏమీ లేదు, పెళ్ళే కాల, అయిపోయింది. ఏదైనా 5 తరాలే, 6వ తరం మళ్ళీ అడుక్కోవాల్సిందే ఎక్కడైనా. ఎందుకు మనం అలా కొండుపోతలు చేస్తున్నాం పిల్లల్ని? గుడి అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, యేసు ప్రభు అంటే తెలియదు. అమ్మగారు ఎందుకు వైట్ వస్త్రాలు వేసుకున్న, అమ్మగారు వైట్ వస్త్రాలు వేసుకుని సిస్టర్లను పిలిచేవారు. ఇవాళ అమ్మగారి పేరే లేదు ఈ రోజుల్లో. డాక్టర్ అమ్మగారు, అందరికి డాక్టర్లే, వైట్ వేసుకుంటే డాక్టర్లే. పిల్లలు అమ్మగారు అంటే ఎవరు, వాళ్ళు ఎందుకు అమ్మగారులు అయ్యారు, ఎందుకు సేవ చేస్తున్నారు? ఫాదర్ గారు అంగి వేసుకుంటే చాలు భయం. ఒకప్పుడు ఫాదర్ గారు అంగి వేసుకుని పిల్లల దగ్గరకు వచ్చేవాళ్ళు, ఈ రోజులు అంగి వేసుకుంటే ఎవరో రారు. అంగి ఎందుకు వేసుకున్నాడు? అసలు మన క్యాథలిక్ స్కూల్లో చదివితే కాదు అర్థమయ్యేది. క్యాథలిక్ స్కూల్ అనగానే కన్సెషన్ కావాలి, చైతన్య నారాయణ అనగానే మనం లక్షలు చేస్తాం, అక్కడ కన్సెషన్ అవసరం. అలా ఒక్క క్యాథలిక్ స్కూల్కి రాగానే అన్ని తీసేస్తాం, అన్ని ఈ కూడా తీసేస్తాం. సిస్టర్ గారండి, అదే నారాయణ చైతన్యకి వెళ్తే ముక్కు పిండి వసూలు చేస్తారు. 1,500,000, 2 లక్షలు ఇవ్వాల్సిందే. కానీ ఈ రోజున నీవు జీవించే విధానం, క్రీస్తు ప్రభుతో నువ్వు నడిచే విధానం, క్రీస్తు రాజు అని చెప్పుకున్న ఆయన, ఇదిగో నా రాజ్యము సత్యానికి చెందిన రాజ్యము అనగా ఆయన ప్రజలందరూ సత్యమునకు వారసులు అనగా ఆయనకు వారసులు అనగా ఆయన సింహాసనము మీద ఉండగా ఆయన దండన ఏది, ఆయన కిరీటం ఏది? ఆయన కిరీటము ముళ్ళ కిరీటం అయితే ఆయన దండన ఏది? చేతిలో ఒక దండన ఉండాలి కదా, ఒక కత్తి ఉండాలి కదా. ఏమి ఉన్నది ఆయన చేతిలో? 4 ఇనప మేకులు ఉన్నాయి. ఆయన రాజ్యము, ఆయన దేవుడు, ఆయన రాజు అని చెప్పుకునే నీవు, ఆయన అంటే అంటారు కదా, చెట్టు పేరు చెప్పుకొని పండులు అమ్ముకొని తినే రోజుల్లో మనందరం ఉన్నాం. యేసు ప్రభు అనే చెట్టును మనం వాడుకుంటూ వ్యాపారం చేసుకునే స్థితిలో క్రైస్తవ సంఘాలు అనేవి ఉన్నాయి. ఆ రాజు అలాంటి వాడు కాదు. ఆయన తరపున ఆయన కోసం నిలబడే బిడ్డలుగా ఆయన కోరుతున్నాడు. గురువుగా నేను, సామాన్య గృహస్థులుగా మీరు అందరం దానికోసం ప్రాకులాడాలి, నిలబడాలి అన్నది ఆయన కోరిక. కావున మరి నీవు నేను ఆయన చెందిన వారమైతే, ఆయన బిడ్డలమైతే, ఆయన బిడ్డలుగా చెప్పుకునే మనందరం ఆయనకు చెందిన వారిగా ఉన్నామా? కావున ప్రియ సహోదరి సహోదరుల దివ్యబలిలో పాల్గొంటూ ఉండగా మరియ తల్లి యొక్క దీవెన, మధ్యస్థ ప్రార్థన, తన కుమారుడు మానవాళి రక్షణార్థమై లోకానికి వచ్చాడు అని ఆ తల్లి తన కుమారుని మనందరికి ఇచ్చి మనందరి రక్షణార్థమై శిలువలో మరణం పొందిన ఆ ప్రభు దగ్గర ఉండగా, క్రీస్తు రాజు దగ్గర ఉండగా, రాజు, రాజాతి రాజు, క్రీస్తు రాజు అయిన ప్రభువు మనందరూ నడిపించాలని ప్రార్థన చేద్దాం.
అనగా మనము క్రీస్తు రాజుగా జీవించాలంటే ఏమి చేయాలి? ఆయన వలె సమాధానం కలిగి ఉండాలి, ఆయన వలె క్షమను కలిగి ఉండాలి, ఆయన వలె విధేయులమై ఉండాలి, ఆయన వలె ప్రేమించే వారమై ఉండాలి, ఆయన వలె దయ చూపించే వారమై ఉండాలి, ఆయన వలె మంచి సంబంధాలు కలిగిన వారిగా ఉండాలి. అంతేకాని పొరుగు వారితో సఖ్యత, నీతో నీవు సఖ్యత, కుటుంబ సభ్యులతో సఖ్యత కలిగిన బిడ్డలుగా ఉండాలని క్రీస్తురాజు మనందరినీ కోరుతూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ గృహములకు వెళ్ళినా దీవించిన ప్రభు, నీవు కూడా నీ కుటుంబమును దేవుడు దీవించాలని ఈ దివ్యబలిలో ప్రార్థిద్దాం. అందరము కూడా లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం.